హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే పూరీలకి చాలా అంటే చాలా టేస్టీగా ఆలూ కర్రీ అయితే చేశాను. మీరు కూడా చూడండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి పక్కన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ఫస్ట్గా చూడండి, ఉల్లగడ్డలు తీసుకొని మధ్యలో కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, అవి చల్లారబెట్టి పక్కన బాగా ఎర్రగా మాగిన టమాటాలు 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నీట్గా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అందులోపల చూడండి, మనకైతే ఉల్లగడ్డలు అయితే బాగా నీట్గా ఉడికినాయి, చల్లారినాయి కదా. వాటిని కూడా ఇలాగైతే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పెద్ద పెద్ద పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతాయని ఇలా కట్ చేసుకున్నా. తర్వాత 2 పిరికిళ్ళన్నీ పల్లీలు ఉంటాయి కదా, అవైతే నీట్గా వేయించుకోవాలి. తర్వాత అదే పెనంలో మనకు తగినంత ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేంతలోపు ఒక సన్న మీడియం సైజ్ ఎర్రగడ్డ కట్ చేసుకొని 3 ఎండుమిర్చి అలాగే 4-5 రెబ్బల కరివేపాకు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి 2-3 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనమైతే నీట్గా కట్ చేసి పెట్టాం కదా టమాటా ముక్కలు, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకున్నా. టోటల్లీ టమాటా ముక్కలన్నీ మనకి బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మాడిపోకుండా చూసుకుంటూ అయితే నీట్గా కలుపుకోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి టమాటాలు అనేటివి బాగా ఒక 6 to 7 మినిట్స్ అయితే వేయించుకోవాలి. అంతలోపల మనము పల్లీలు వేయించి పెట్టాం కదా, అదైతే మిక్సీ పట్టుకుందాం సాంబారు. చూడండి, నేనైతే పల్లీలు అయితే మిక్సీ జార్లో వేసుకున్నా. తర్వాత 2 పెద్ద సైజు ఉంటాయి కదా మనకి తెల్లగడ్డలు, అవి కొద్దిగా చెక్క, 4-5 వరకు లవంగాలు ఇందులోనే చూడండి. ఇలా అంతలోపల టమాటాలు అయితే మనకి ఇలా ఉడికాయి కదా, ఇందులోనే కొద్దిగా రాళ్ళుప్పు, ధనియాల పౌడరు మనకు తగినంత, నేనైతే 1.5 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నా. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకున్నా, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల. మీకు కావాలనుకుంటే గరం మసాలా స్కిప్ చేయండి, నేనైతే యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసిన తర్వాత టోటల్లీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఈ విధంగా మాడిపోకుండా బాగా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా మసాలా, అదంతా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇలా మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ చూసుకొని అయితే నీట్గా బాగా కలుపుకొని, ఇందులో మీకు చింతపండు మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకంటే వదిలేయండి. మనకి ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు అయితే వేసాం కదా, ఈ టమాటాలు అనేవి మనకి పులుపు సరిపోతుంది. కాబట్టి ఈ కూరలోకి చింతపండు వేయడం వల్ల అంత టేస్ట్ అనేది రాదు. మనకి అన్నంలోకి అలా అయితే చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే చింతపండు అయితే యూజ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే మీ ఆప్షన్, వేస్తే వేయండి, లేకుంటే స్కిప్ చేయండి. అలాగే మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికిస్తే చూడండి, టమాటాలన్నీ మనకు చాలా బాగా ఉడికి ఆ మసాలా అంతా పట్టింది కదా, మనకి కూర కూడా బాగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడేటప్పుడు మనము లాస్ట్లో కుక్ చేసి పెట్టాము కదా ఉల్లగడ్డలు, అవన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ అలాగే మనం స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేయాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా అనేది టోటల్లీ దాంట్లోకి పడుతుంది కదా ఉల్లగడ్డకి. ఉల్లగడ్డ ఒకటి ఫ్లేవర్ అనేది బాగుండి మనకు కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమై ఇలాగే వదిలిపెట్టేయాలి. తర్వాత కూర అంతా బాగా చల్లారిన తర్వాత కొద్దిగా వేడి ఉండంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పైన ఇలా చల్లుకుంటే మనకు ఇది పూరీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. అలాగే చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చూడండి, పూరీలన్నీ ఇలాగ నీట్గా తాళేసుకున్న తర్వాత ఈ కర్రీ ఇలాగే వేడి పూరీల్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా మనకు పూరి అలాగే పూరీలకి కర్రీ చాలా టేస్టీగా రెడీ అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.